ఇంత జరిగినా ఇక్కడ ఉండడం ఏం బాగోలేదు. ఇక్కడ నుంచి బయలుదేరదాం. ఎక్కడికండి? ఇంకెక్కడికి? ఇంటికి. ఈ సాంబార్ అభిషేకం అయ్యాక కూడా ఇంకా మంగళహారతి సేవ చేయించుకోవాలా? ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? త్రిపుర గురించి నీకు తెలిసిందే కదా, అవన్నీ పట్టించుకోకరా. లేదు నాన్న, మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే మంచిదనిపిస్తుంది. లక్ష్మి, వెళ్దాం పద. అమ్మా లక్ష్మి, ఒక్క నిమిషం అమ్మా. ఎంతో కష్టపడి ఇక్కడి వరకు వచ్చారు, ఎంతోసేపు ఇక్కడ ఉన్నారు. ఈ డ్యాన్స్ ప్రోగ్రాం ఒకటి చూసి వెళ్తే అమ్ము సంతోషిస్తుంది. అర్థం చేసుకోండిరా. నాన్న, అమ్ము గదిలోకి వెళ్ళింది కదా, ఇప్పుడు వెళ్ళడమే మంచిది. తను వచ్చాక మమ్మల్ని వెళ్ళనివ్వదు. ఇప్పుడు లక్ష్మి చీర అంతా పాడైపోయింది. ఇంకా ఇక్కడ ఉండడం నాకు కరెక్ట్ అనిపించడం లేదు. వెళ్తాం. హరి చెప్పింది కరెక్టే. ఇక్కడ ఒకే ఫ్యామిలీ అని చెప్పారు. ఇలా సాంబారు పడ్డ చీరతో ఫంక్షన్లో ఉండడం ఏం బాగోదు. తనని వెళ్ళిపోనివ్వండి. ఇప్పుడు అర్థమైంది కదా లక్ష్మి, ఇక బయలుదేరదామా? మన వల్ల ఇక్కడ ఎవరికైనా ఇబ్బందిగా ఉందంటే వెళ్దామండి. కానీ మనం ఇక్కడికి వచ్చింది అమ్ము కోసం. మనకు చేతనన్నంత వరకు చేశాం. సింధు, అమ్ము వచ్చాక మేము వెళ్ళిపోయామన్నట్టుగా చెప్పొద్దు. క్షమించండి మావయ్య, మీ మాట కాదని వెళ్ళిపోతున్నాం. టైం అయిందమ్ము, నువ్వు త్వరగా రెడీ అవ్వుపో. అమ్మా, నేను డాన్స్ చేయాలంటే ముందు నువ్వు రెడీగా ఉండాలి. త్వరగా కానివ్వు. అమ్ము, ఈ రెండు చూడు, ఈ రెండిట్లో ఏది బాగుంటుందో చెప్పు. ఏది కట్టుకోను? ఇది కట్టుకో అమ్మా, ఇది చాలా బాగుంటుంది. ఇంకో డ్రెస్ ఎందుకు తెచ్చావు? నాకేది సెట్ అవుతుందో నేను అడిగి కట్టుకోవాలనుకున్నాను, అందుకే తీసుకొచ్చాను. వావ్, సూపర్ అమ్మా నువ్వు. ఐ లవ్ యూ అమ్మా. నేను వెళ్ళి కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. నేను రెడీ అయ్యి వచ్చి నేను రెడీ చేస్తాను. అమ్మా, త్వరగా రెడీ అవ్వు, టైం లేదు, లేట్ అవుతుంది. అమ్మతో ఎలాగో ఒక సెట్ ఉంది కదా, ఇది ఎక్స్ట్రా కాస్ట్యూమ్ కదా. ఏమండి, మనం వెళ్ళిపోయామని తెలిస్తే అమ్ము బాధపడుతుందండి. ఈ డాన్స్ ఒకటి చూసాక వెళ్ళిపోదామండి. ఇంత జరిగా కూడా మనం ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు.